మద్యం విషయంలో గత ప్రభుత్వం అయితే ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని అనుకోలేదు. ఎందుకంటే ప్రధానంగా గత ప్రభుత్వంలో అసలు వీళ్ళకి తెలిసి నచ్చిన బ్రాండ్లు కానీ నచ్చిన మద్యం కానీ దొరికే పరిస్థితి అయితే లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ప్రధానంగా చూస్తే మధ్యతరగతి కానీ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాసు అలాగే డైలీ లేబర్, ఈ లేబర్ మొత్తం అంతా ఉదయం అంతా కష్టపడి సాయంత్రం అలసట తీరేందుకు మద్యం సేవించే వాళ్ళైతే ప్రధానంగా వాళ్ళకి నచ్చిన బ్రాండ్లు తీసుకుందామని చెప్పి మద్యం దుకాణాలకు అయితే వచ్చేవారు. అయితే గత ప్రభుత్వం విషయంలో వాళ్ళు అసహనానికి గురైన నేపథ్యంలో వాళ్ళకి నచ్చిన బ్రాండ్లు దొరకపోవడంతో సహా గత ప్రభుత్వం ఏదైతే అమ్మితే అవే కొనుక్కొని వెళ్ళే పరిస్థితి అయితే ఉన్నది. అయితే ఇప్పుడు ప్రధానంగా ప్రజలు ఈ విషయంలో అయితే చాలా విరుచుకుపడ్డారు. ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మనకు నచ్చిన బ్రాండ్లు అన్నీ దొరుకుతాయి, అన్ని బ్రాండ్లు దొరుకుతాయని చెప్పి వాళ్ళైతే ఆశించారు. అయితే మొన్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వం మారే విషయంలో వస్తే మట్టుకి అన్ని బ్రాండ్లు దొరుకుతాయని చెప్పి వీళ్ళు ఆశాభావం అయితే తెలియజేస్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, తెలంగాణతో పోల్చుకుంటే ఇక్కడ కొద్దిపాటి బ్రాండ్లే దొరుకుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఏదైతే రిలీజ్ చేస్తారో అదే దొరికిన పరిస్థితులు అయితే ఏర్పడింది. అయితే ప్రధానంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం మారడంతో అన్ని బ్రాండ్లు దొరుకుతాయని చెప్పి ఈ ప్రజలైతే ఆశిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో టీడీపీ ప్రభుత్వం అవి మెన్షన్ కూడా చేసిన మేనిఫెస్టోలో అన్ని బ్రాండ్లు దొరుకుతాయి, అన్ని బ్రాండ్లు దొరికే పరిస్థితి అయితే మేము ఏర్పాటు చేస్తామని చెప్పడంతో కూడా ఇది మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా ఇప్పుడు మనం చూడొచ్చు, మనం విశాఖ సిరిపురం జంక్షన్లో అయితే ఒక మద్యం దుకాణంలో అయితే ఉన్నాం. ఆ మద్యం దుకాణంలో అసలు ఏ బ్రాండ్లు ఉన్నాయి ఏంటని చెప్పి చెక్ చేస్తే మన వీడియోగ్రాఫర్ అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అయితే ప్రధానంగా అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయా లేదంటే ఎప్పటి నుంచి దొరుకుతున్నాయని చెప్పి ఈ మద్యం దుకాణం అయితే తీసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ఒక్కసారి అట్లాగండి అన్న, అన్ని దొరుకుతున్నాయి, బ్రాండ్లు అన్నీ దొరుకుతున్నాయా? మనకు తెలియదు, బ్రాండ్లు అన్నీ దొరుకుతున్నాయా? అయితే అన్న బ్రాండ్లు అన్నీ దొరుకుతున్నాయా? కాదు, గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఒకసారి గత ప్రభుత్వానికి అన్నీ దొరుకుతున్నాయా? ప్రభుత్వం ఇంకా రాలేదు కదా. కాదన్నా, ఇప్పుడు అన్ని బ్రాండ్లు దొరికేవి కాదు కదా, ఇప్పుడు దొరికే అవకాశం ఉందా? ప్రభుత్వం మారింది కదా, ఇంకా చెప్పలేము. ప్రజలైతే అసహనం వ్యక్తం చేసేవారు కదా గవర్నమెంట్ వైన్ షాప్లు అయితే గవర్నమెంట్ ఇదే గవర్నమెంట్ ఇలాగే ఫామ్ చేస్తే మాత్రం బ్రాండ్లు అయితే దొరుకుతాయి. ప్రైవేట్ షాపులకి ఇస్తే ఇంకా బాగా దొరుకుతాయి. కాదన్నా, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అన్ని బ్రాండ్లు మేము అందిస్తామని చెప్పి వాళ్ళు కూడా ప్రకటించారు కదా, ఏమంటారు? ఇంకా చూడాలి కదా, ఇంకా ప్రమాణ స్వీకారం అవ్వలేదు. అప్పుడు అయిన తర్వాత చూడాలి. టైం ఎలా ఉంటుందో తెలియదు కదా. గవర్నమెంట్ మారితే మీరు ఇదే పరిస్థితి ఉంటుందా లేదంటే మీరంతా ఈ సిస్టమ్ అంతా మారే పరిస్థితి మారే పరిస్థితి ఉంది. కాకపోతే ఇంకా టైం ఉంది కదా, దానికి సమాధానం ఎవరో చెప్పలేరు. అంటే ఇప్పుడు మీరు అమ్ముతున్నారు కదా, లాస్ట్ 5 years నుంచి అమ్ముతున్నారు, అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయా? అన్ని బ్రాండ్లు మరి ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు కదా, అన్ని బ్రాండ్లు దొరకట్లేదు, గవర్నమెంట్ నచ్చిన బ్రాండ్లు దొరుకుతుందని చెప్పి అంటున్నారు కదా. అవును, మద్యం బాగాలేదని గొడవ చేస్తున్నారు అంతే. అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయి, మద్యం బాగాలేదని గొడవ చేస్తున్నారు. అది అయితే ప్రధానంగా అన్ని బ్రాండ్లు అయితే దొరికేవి కాదు. ఇప్పుడున్న ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పటికైనా అన్ని బ్రాండ్లు దొరుకుతాయి, మనకు నచ్చిన బ్రాండ్లు అన్నీ దొరుకుతాయని చెప్పి ప్రజలైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, అందరూ వాళ్ళకి నచ్చిన బ్రాండ్లు కొనుక్కుందామని వచ్చారు, కానీ ఇక్కడ అందుబాటులో లేకపోవడంతో ఇక్కడ ఏదైతే ఉన్నాయో అదే బ్రాండ్లు కొనుక్కొని వెనుదిరగాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఏదేమైనా మద్యం షాపులైనా లేదంటే ఇక్కడ కొనుగోలుదారులైనా వీళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రధానంగా ఈ ప్రభుత్వం మారితే అన్ని బ్రాండ్లు దొరుకుతాయి, మాకు నచ్చిన బ్రాండ్ కొనుక్కొని వెళ్ళొచ్చని చెప్పి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మన ఢిల్లీ లిక్కర్ స్కామ్ అయిందో అదే రకంగా ఈ 5 సంవత్సరాల్లోని కూడా ఆంధ్రప్రదేశ్లోని లిక్కర్ స్కామ్ జరిగింది. దీనికోసం వచ్చిన కొత్త ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వాలి. ఇస్తే కొత్త ప్రభుత్వం టైం ఇవ్వాలి కరెక్టే. కాదు, గత ప్రభుత్వంలో మనకు నచ్చిన బ్రాండ్లు అంటే మనకంటే అలవాటు ఉన్న వాళ్ళకి అన్ని బ్రాండ్లు దొరికేవి కాదు, వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ఏమంటారు మీరు? నచ్చిన బ్రాండ్లు అయితే దొరికే కాదు. అప్పుడు ప్రతి ఒక్కటి కూడా లోకల్ కంపెనీసే ఉండేవి. ఇప్పుడు అప్పుడు లోకల్ బ్రాండ్సే ఉండేవి. ఇది చాలా మాఫియా స్కామ్ జరిగింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, మన చంద్రబాబు నాయుడు గారు కూడా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మద్యపాన నిషేధం
అనేటటువంటిది కష్టం. కానీ ఒక నూతన లిక్కర్ పాలసీని, మద్యపానం పాలసీని, కొత్త పాలసీని తీసుకొని వస్తాము. తద్వారా మంచి కంపెనీలు నాణ్యమైన సరుకు తీసుకొని వచ్చి రేట్లను తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని చెప్పడం జరిగింది. సో టైం ఇవ్వండి ప్రభుత్వానికి, కొంత ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత వాళ్ళు చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు వచ్చే ప్రభుత్వానికి అన్ని బ్రాండ్లు దొరుకుతాయని మీరు ఆశిస్తున్నారా? అన్ని వస్తాయండి. ఎందుకంటే మెన్షన్ చేశారు కదా అన్ని బ్రాండ్లు మేము పెంచుతాం అంటే 2019 ముందు ఏ బ్రాండ్లు అయితే ఉన్నాయో అదే బ్రాండ్లు మళ్ళీ ఈరోజు తీసుకొని వస్తాం. ఆ రోజు ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఒక బీరు విలువ 110 రూపాయలు ఉండేది, అదే బీరు విలువ ఈరోజు 220 రూపాయలు అయింది. మళ్ళీ అదే రకంగా 110 రూపాయలు కాకపోయినా ఖర్చులు పెరిగాయి కాబట్టి ఒక 150 రూపాయలు ఈ రకంగా ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన విధంగా మాట నిలబెట్టుకుంటారని మేము ఆశిస్తున్నాం. చెప్పండి, ఏంటి మీకు అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయా? దొరికే అవకాశం ఉందా? వాళ్ళు కూడా మెన్షన్ చేశారు కదా మేనిఫెస్టోలో అన్ని బ్రాండ్లు దొరుకుతాయి. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చెప్తున్నా ఐఎమ్ విత్ సిబిఎన్ చంద్రబాబు నాయుడు. అది పక్కన పెట్టు. మాకు నాయుడు గారు వచ్చారంటే కంపల్సరీ మాకు మందు దొరుకుతుంది, మాకు కావాల్సిన బ్రాండ్ అది మంచి క్వాలిటీ దొరుకుతుంది. 100% బల్లా గుర్తి చెబుతున్నాను. కింద ప్రభుత్వం అంటే దీని మీద చాలా డబ్బు ప్రాఫిట్ తీసుకున్నారు, కానీ క్వాలిటీ మంది అయితే దొరకలేదు. మేము చాలా బాధపడ్డాం దానికి. అంటే మా అంటే మందు మీద రేటు మీద పెంచినా పర్వాలేదు, 300 500 తీసుకో, ఎందుకంటే బడ్జెట్ పరంగా నువ్వు తీసుకో, 500 తీసుకో, నాకు పర్వాలేదు. కానీ అదే క్వాలిటీ మాకు మందు కావాలి, కానీ అది దొరకలే మాకు ఆ ప్రభుత్వంలోని. అంటే అందరూ కొనుక్కోలేరు కదా. ఇప్పుడు లేబర్ ఉంటారు, వాళ్ళు కష్టపడి వస్తారు, వాళ్ళు అంత కాస్ట్ పెట్టి అయితే పెట్టినా సరే నచ్చిన బ్రాండ్ వాళ్ళ అమ్మీదే మనం కొనుక్కోవాలి తప్ప మనకు నచ్చిన బ్రాండ్ దొరికింది కదా. ఏమంటారు? దాని మీద చాలా బాధపడ్డారు జనాలు అయితే మాత్రం. ఎందుకంటే తప్పక అంటే పొద్దునుంచి అంటే మనలాంటి వాళ్ళు ఏంటంటే డబ్బు ఏ విధంగా సంపాదించుకుంటాం, పొద్దునుంచి కూలి పని చేసుకున్న వాళ్ళు వీళ్ళు నాకంటే అయితే మా అమ్మ ఇస్తారు, మా నాన్న ఇస్తారు, ఏదో డబ్బులు మేము తెచ్చుకోగలం. కానీ అలా చేసుకోలేరు కదా ఫ్యామిలీ అన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఒక ఫ్యామిలీ పొజిషను, వాళ్ళు కష్టపడుకొని తెచ్చుకుంది. తప్పక వాళ్ళు ఒళ్ళు నొప్పులు పోవడానికి తప్పక తాగేవారు అంతే, తప్ప కానీ ఇంకేం లేదన్న. అంతే అయిష్టంగా, అది నిజమే, ట్రూలీ ఫ్యాక్ట్. ఎవరు సదరన్ బ్లూ అవని, హైదరాబాద్ అవని, అవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి అన్న బ్రాండ్లు? తెలంగాణ దొరకలే కదా నా బ్రాండ్లు. ఆ బ్రాండ్లు అయితే మాత్రం ఎక్కడ దొరకలేదన్న, అదే ట్రూలీ చెప్తున్నాను. ఆసభ 100% చెప్తున్నా, దొరుకుతుంది కంపల్సరీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.